ప్రెసిడెంట్ గా ట్రంప్ పట్టాభిషేకానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ అమెరికా 47వ అధ్యక్షునిగా 78 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికోసం వాషింగ్టన్ లో భారీగా ఏర్పాట్లు చేశారు. చలి కారణంగా బహిరంగ ప్రదేశంలో కాకుండా క్యాపిటల్ హిల్లోని రోటుండా ఇండోర్ లో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 8 ఏళ్లకు ముందు ట్రంప్ తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వేల మంది హాజరయ్యారు. ఇప్పుడు ఇండోర్ స్టేడియం కావడంతో వీఐపీలకు మాత్రమే అనుమతి ఉండేలా ఏర్పాట్లు జరిగాయి. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి పలువురు అతిరథ మహారథులు రాబోతున్నారు. ఎక్స్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్, టిక్ టాక్ సీఈఓ షౌజీ చ్యూ హాజరవుతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామా రాబోతున్నారు. ఇక వీరితో పాటు హిల్లరీ క్లింటన్, కమలా హ్యారిస్, ఇటలీ పీఎం జార్జియా మెలోనీ, భారత విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవబోతున్నారు. ఇక ప్రమాణం చేశాక కొన్ని ఆదేశాలపై ట్రంప్ సంతకాలు చేస్తారు. 100కు పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ను పాస్ చేసే విధంగా కసరత్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కసరత్తు పూర్తి చేసింది వైట్ హౌస్. అలాగే 4 ఏళ్ల పాలన ఎలా ఉండబోతోంది అన్న అంశంపై ట్రంప్ తొలి ప్రసంగంలో వివరించబోతున్నారు. దీంతో ఆయన ఏం చెబుతారని ఆసక్తికరంగా మారింది. ప్రసంగం తర్వాత యుఎస్ కాంగ్రెస్ లో జరిగే విందులో ట్రంప్ పాల్గొంటారు. ఆ తర్వాత సాయుధ బలగాలపై సమీక్ష జరుపుతారు ట్రంప్.